అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలు ఆశించినటువంటి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిజంగా చెప్పాలంటే రామరాజ్యమే ఈ సంవత్సర కాలంలో నడిచింది. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ అటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. అలాగే ఇన్వెస్ట్మెంట్లు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చింది. దాదాపు 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంటే దానిలో భాగంగా దగ్గర మనం విశాఖపట్నం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే దగ్గర 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు కూడా మరి దావోస్లో జరిగే సమ్మిట్కి ఆయన లోకేష్ గారితో వెళ్ళడం, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం, ఇవన్నీ కూడా చాలా సుపరిణామాలు. ఇవాళ పరిపాలనా సౌలభ్యం కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అనైతికంగా అస్తవ్యస్తంగా జిల్లాల విభజన చేసి అటు ప్రజలకి అధికారులకు కూడా పనిచేసుకోవడానికి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి మంత్రుల సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ ద్వారా ఎక్కడైతే జిల్లాలు కావాలని డిమాండ్ ఉందో, ఎక్కడైతే అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా సమంగా అధ్యయనం చేసి మరి ఈరోజు నిన్ననే క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ ట్రైబల్స్ కోసం అంటే ఎక్కడా లేని విధంగా ఒక 3 జిల్లాలు ప్రత్యేక ట్రైబల్స్ కోసం ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అట్లాగే ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని మార్కాపురం డివిజన్ మార్కాపురాన్ని ఏర్పాటు చేయడం, జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అది ప్రజల కోరిక మేరకే. అలాగే ఆ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నిన్న కడప జిల్లాకు సంబంధించి కానీ రాయచోటి అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద మరి తప్పకుండా ఆ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటాం. అట్లాగే జిల్లాల సమగ్రంగా అభివృద్ధి చేసుకునే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతాం. ఇవాళ 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అవకాశంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తాను. అలాగే డివిజన్స్ కూడా నిన్న కొన్ని డివిజన్స్ కూడా మార్క్ చేయడం జరిగింది. జిల్లాలను కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు అయినప్పటికి కూడా ఇప్పుడు ఆ జిల్లాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధి జరుగుద్ది. తద్వారా ప్రజలు కూడా సుఖ సంతోషం ఉంటారని చెప్పి భావిస్తాం. సార్, వైసీపీ నేతలు అక్రమ కేసులు కడుతున్నారు దానికి అంటే వాళ్ళు చేసే ఉన్నాయి, మేము చేసే అన్యాయమా, మేము రిటర్న్ చెప్పిస్తాం, అధికారం వస్తుందని చెప్పి అంటున్నాం. అదే చూసాం, ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఉంది, అంత అయిపోయింది. ఇవాళ వాళ్ళు నడి రోడ్ల మీద పుట్టినరోజులు అని చెప్పి మూగజీవాల్ని తలలు నరికి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అభిషేకాలు చేస్తాను. అదంటే ఎవరు చేస్తారు? ఇవి రాక్షసులు చేస్తారు, అసురులు చేస్తారు. ఇవాళ ఒక రాక్షసమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అదుపు చేయాలి. ప్రజలకి అసౌకర్యం కల్పించే విధంగా రప్ప అని చెప్పి రెచ్చగొట్టే విధంగా వాళ్ళ నాయకులు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆనాడు మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా? ఆ రకంగా బరి తెగించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని, ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతాను. అందుకని ఇవాళ 11 సీట్లకి పరిమితం చేశారు. ఇదే ప్రవర్తన అయితే జీరోగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తాను. సార్, గ్రానైట్ అక్రమాలకు సంబంధించిన చర్యలు తీసుకుని అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాని మీద ఎక్కడ గ్రానైట్కి సంబంధించిన తప్పకుండా డెఫినెట్గా ఇవాళ ఎందుకంటే మైనింగ్ ఇండస్ట్రీని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం కూడా అస్తవ్యస్తం చేశారు, భయపెట్టారు, బెదిరించారు, బలవంతంగా లాక్కున్నారు, అక్రమంగా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీద ఫైన్లు వేశారు. కోట్ల కొద్ది రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఫైన్లు వేశారు. అవన్నీ కూడా ఇవాళ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అలాగే యాక్టివిటీ పెరగాల్సినటువంటి అవసరం ఉంది.
అందుకనే మొన్న పాలసీ తీసుకుని అన్ని మైనింగ్స్ని కూడా వాళ్ళు ఓపెన్ చేసుకునే విధంగా వాళ్ళు పాలసీ తీసుకొచ్చాం. అదే కాకుండా వాల్యూ ఎడిషన్ కూడా వెళ్తున్నాం. వాల్యూ ఎడిషన్ చేసి అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, అలాగే ఇక్కడే ప్రాసెసింగ్ చేయడం ద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా యాక్టివిటీ ఇక్కడ జరిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ బ్లాక్స్ పంపిస్తారు. అలా కాకుండా దాని మీదే క్రిటికల్ మినరల్ పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని, అట్లాగే బీచ్ శాండ్స్ మీద టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మైనింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ మీద ఇల్లీగల్గా ఎక్కడన్నా శాండ్ కూడా ఇవాళ ఫ్రీ శాండ్ ఇస్తున్నాం. ఇవాళ ఏ రాష్ట్రం కూడా చేయట్లేదు ఫ్రీ శాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ శాండ్ ఇచ్చి పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాం. దానివల్ల రేట్లు కూడా గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే దాదాపు 50% రేట్లు కూడా డౌన్ అయ్యి ఇవాళ బిల్డింగ్ యాక్టివిటీస్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఈ రకంగా అన్ని విభాగాల్ని ప్రక్షాళన చేసుకుని ముందుకెళ్తాం. సార్ పీపీ విధానాన్ని బాగా జగన్ కాంట్రాక్ట్లు బెదిరిస్తాం మేము వస్తే, ఎందుకంటే ఇవాళ ఈ పీపీపీ విధానం అనేది ఒక్క మన రాష్ట్రంలో తీసుకున్నది కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. కేంద్రం కూడా ఇవాళ పీపీపీని సమర్థిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వేసినటువంటి ఒక కమిటీ కూడా ఆ పీపీపీ విధానమే కరెక్ట్ విధానం, దాని ద్వారా ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆ రోజున కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి కాలేజీలు అనౌన్స్ చేశారు. అక్కడ ఎక్కడా కూడా చిన్న పని కూడా స్టార్ట్ కాదు. ఇవాళ అవన్నీ కంప్లీట్ చేయాలంటే దాదాపు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలు కావాలి. కేంద్రం ఇచ్చే ఫండ్స్ అన్నిటి కూడా డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు ప్రజాధనాన్ని మనకు ఖర్చు పెట్టినా మనకు కావాల్సింది, అల్టిమేట్గా కావాల్సింది ప్రజలకి వైద్య విద్యార్థుల్ని అకామిడేట్ చేయటం, ఎక్కువ మందిని డాక్టర్స్గా తయారు చేయడం, ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ పీజీ డాక్టర్స్గా తయారు చేయటం, అట్లాగే వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం. ఈ రెండు కూడా జరుగుతున్నప్పుడు ఇంకా దీంట్లో పీపీపీకి ప్రైవేట్ అని చెప్పి ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మేము దానివల్ల దగ్గర దగ్గర 2000 సీట్లు మెడికల్ సీట్స్ విద్యార్థులు మనకు వస్తాయి. అదే కాకుండా వైద్యం కూడా పూర్తి స్థాయిలో ఉచితంగానే ఈ హాస్పిటల్స్లో నిర్వహిస్తారు. అలాగే కొంతకాలం వాళ్ళు రన్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్తారు. ఇది ఒక మంచి విధానం. దీన్ని కేంద్రం సపోర్ట్ చేస్తుంది, ప్రపంచం మొత్తం కూడా దీన్ని అమలు చేస్తుంది. ఎందుకని ఈ రాష్ట్రంలో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తారంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలా. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ ఈ రకంగా బెదిరింపులు కార్యక్రమాలు చేస్తే జీరో శాశ్వతంగా వైఎస్ఆర్ పార్టీ అనేది సమాధిగా మారిపోద్దని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రెడ్డి అంటేనే ఒక ఫెయిల్యూర్డ్ పొలిటీషియన్. ఇవాళ అతని విధానం దోచుకోవడం, దౌర్జన్యాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి నేనతో పెట్టిన విద్యగా భావిస్తాను. ఇవాళ ఋషికొండ ప్యాలెస్ కట్టుకుని దాదాపు దగ్గర 400 కోట్ల రూపాయలు ఋషికొండకి ఖర్చు పెట్టి తన నివాసం ఉండటం కోసం అతి విలాసవంతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రజల ధనంతో, ఇవాళ ఆయన సొంత రూపాయలు కాదు, ప్రజల ధనాన్ని మీరు ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు. దానికి యోగాకి లింక్ పెడతా ఉన్నాడంటే నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉండడం మన దురదృష్టకరం. యోగా అనేది సనాతనంగా మనకి అనేక వేల సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఆస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు కండక్ట్ చేసుకుంటాం. ఆ జూన్ 21వ తారీఖు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడానికి మరి వాళ్ళు పిలుపునడం, దాని మీద ప్రభుత్వం కూడా పూర్తి సహకారాలు ఇస్తుంది. దానికి సంబంధించిన ఖర్చు 18 కోట్ల రూపాయలు అయితే అది కేంద్రమే భరిస్తుంది, ఆయుష్ డిపార్ట్మెంట్ దాన్ని భరిస్తుంది. మనం జస్ట్ అకామిడేట్ చేయటం మాత్రం. దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నుండి మన దురదృష్టం. ఎందుకంటే ఇది యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యం వస్తుంది, మానసికంగా ధైర్యం వస్తుంది, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది ప్రజల్లో మమేకం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కూడా 4 రోజుల పాటు కార్యక్రమాన్ని చేస్తే
దానికి ఋషికొండకి లింక్ పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అతని గురించి. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేశారు. ఇవాళ ఆ ప్రాంతాల అభివృద్ధి, ఇవాళ టూరిజం డెవలప్ చేస్తారు, ఒక ఇండస్ట్రీస్ పెడితే, ఒక ఐటీ పార్క్ పెడితే, ఇవాళ గూగుల్ లాంటి సంస్థలు ఎందుకు వచ్చినాయి? ఇవాళ దగ్గర 26 పాలసీలు తీసుకున్నాం, అనేక రూల్స్ అమెండ్మెంట్ చేశాం. ఇవన్నీ చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్, పారిపోయినటువంటి ఇన్వెస్టర్స్ కూడా రాష్ట్రానికి వస్తున్నారు. ఇవాళ ఈ రకంగా కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. పోలవరం పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి. ఇవాళ నిధులన్నీ కూడా కేంద్రం కూడా మనకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇవాళ రివైవ్ చేస్తున్నారు, లాభాల్లో నడుస్తాం. కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఈ రకంగా ప్రజలు తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతాం. 31st నైట్ రెగ్యులర్గా ఎలా అయితే ఉంటుందో అదే దాని ప్రకారమే ఒక 1 అవర్ అనేది, అది ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి వస్తుంది. ఆ 1 అవర్ మాత్రమే